ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ మున్సిపల్స్ లో పైచేయి సాధించారు. సొంత పార్టీలోనే ప్రత్యర్థిగా ఉన్న జీవన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు. దీంతో జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చైర్మన్ పదవి దక్కింది. ఎమ్మెల్యే అనుచరులతో కలిసి ఎన్నికల అధికారికి బీ ఫామ్ సమర్పించారు డీసీసీసీ ప్రెసిడెంట్. దీంతో జీవన్ రెడ్డి వర్గం పూర్తి అసహనంలో ఉంది. మరోవైపు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు ఎమ్మెల్యే సంజయ్ వర్గం కౌన్సిలర్లు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ మున్సిపల్ లో పైచేయి సాధించారు. సొంత పార్టీలోనే ప్రత్యర్థిగా ఉన్న జీవన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు. దీంతో జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే చైర్మన్ పదవి దక్కనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. ఎస్ గోపీకృష్ణ. అనుష, జగిత్యాల మున్సిపల్ పై మాత్రం జీవన్ సంజయ్ అన్నట్టుగా కొనసాగిన నేపథ్యంలో మొత్తానికైతే సంజయ్ దే పైచేయిగా నిలిచినట్టు కూడా తెలుస్తుంది. సంజయ్ వర్గానికే మున్సిపల్ చైర్మన్ పదవి అయితే కట్టబెట్టారు అధిష్టానం. అయితే ఉదయం డీసీసీ అధ్యక్షుడు నందయ్య ఎమ్మెల్యే అంచనతో కలిసి కూడా ఏదైతే బీఫామ్ ఉందో చైర్మన్ సంబంధించి అది ఎన్నికల అధికారులకైతే సీల్డ్ కవర్ లో పెట్టి అందించారు. దాదాపు ఎన్నో రోజులుగా ఉన్న ఈ దీనికి తెరపడినట్టుగా కనిపిస్తుంది. ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఇద్దరు పేర్లనైతే ప్రపోజల్ చేయగా అందులో సమీన్లా వాణి శ్రీనివాస్ కే అధిష్టానం అయితే మొగ్గు చూపినట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. ఇటు మరి కాసేపట్లో కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఉదయమే ఇటు ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి సంబంధించి దాదాపు 30 మంది కోరంతో ఎమ్మెల్యే అయితే మున్సిపల్ కార్యాలయానికి అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీజేపీ రెబల్స్ తో పాటు ఇండిపెండెంట్లతో కలిసి కూడా ఎమ్మెల్యే సంజయ్ 30 తన అభ్యర్థులతో కలిసి కూడా మున్సిపల్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడే ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి సంబంధించిన వారు కూడా మున్సిపల్ కార్యాలయానికి అయితే చేరుకున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. 2 రోజులుగా కూడా ఇటు క్యాంపు రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో కూడా సంజయ్ వర్గానికి పెద్దపీట లభించిందని చెప్పొచ్చు. దీంతో జీవన్ రెడ్డికి అధిష్టానం చెక్ పెట్టినట్టే అని కూడా ప్రచారం అయితే సాగుతుంది. 3 రోజులుగా కూడా ఇది జీవన్ రెడ్డి సైతం కూడా క్యాంపుకు వెళ్లిన అనంతరం కూడా ఇటు ఏఐసిసితో పాటు ఇటు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తోటి కూడా చర్చించినప్పటికి కూడా సంజయ్ వైపే మొగ్గు చూపారని కూడా తెలుస్తుంది. ఇటు సీఎం సీనియర్లందరూ కూడా జీవన్ రెడ్డికి మద్దతు తెలిపినప్పటికీ కూడా సంజయ్ మాత్రం డైరెక్ట్ గా సీఎం తోటే చర్చించి తుది దశకు తెచ్చుకున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఎన్నో దాదాపు సంజయ్ బీఆర్ఎస్ ను వీడి కూడా కాంగ్రెస్ లో చేరినప్పటికీ కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ కూడా చెప్పుకుంటూ వస్తూ కూడా బీఫామ్స్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే 3వ తేదీన బీఫామ్స్ ఇచ్చే సమయానికి తెరపైకి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ కూడా చెప్తూ కూడా డీసీసీ ప్రెసిడెంట్ తో కలిపి తన అంచనాకైతే 35 మందికి అయితే టికెట్లు అయితే కేటాయించాడు. అప్పుడే జీవన్ రెడ్డికి సైతం ఇండిపెండెంట్ పెట్టిస్తూ కూడా తన అధిష్టానానికి తన బలం ఏంటో నిరూపించుకునేందుకు కూడా ఇటు తాను కూడా అభ్యర్థులను నిలబెట్టిన పరిస్థితిలో మాత్రం 30 మందికి సంబంధించి 35 మందిలో 14 మంది ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 3 ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వాళ్ళు గెలవగా జీవన్ రెడ్డికి సైతం కూడా 9 మంది ఇండిపెండెంట్ 9 మంది పార్టీ గుర్తుతో గెలుపొందినప్పటికీ కూడా తన బలం ఏంటో అధిష్టానానికి తెలిపినప్పటికీ కూడా ఆ అధిష్టానం అయితే జీవన్ రెడ్డిపై మాత్రం ఎలాంటి కనకాలు చూపించలేదని చెప్పవచ్చు. ఇటు 2 రోజులుగా కూడా పట్టుబడుతున్నప్పటికీ కూడా చైర్మన్ జెండా మోసిన వారికి ఇవ్వాలంటూ పట్టుబడుతున్నప్పటికీ కూడా అధిష్టానం మాత్రం సంజయ్ వైపే మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఎమ్మెల్యే సంజయ్ దే పైచేయిగా నిలిచినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు జీవన్ రెడ్డి వర్గాన్ని మాత్రం నిరాశతో మాత్రం ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ఇటు మనకు అందిన సమాచారం మేరకైతే చైర్మన్ అయితే నిన్న మనం చెప్పినట్టుగా చైర్మన్ సంజయ్ వర్గానికి వైస్ చైర్మన్ కూడా ఇటు ఎమ్మెల్యేకి సంబంధించి మైనార్టీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డికి సంబంధించిన స్వతంత్ర అభ్యర్థికి
వైస్ చైర్మన్ ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరకాసేపులో కూడా అది కూడా ప్రకటన వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు జగిత్యాలకు సంబంధించి రాజకీయాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైతే అధిష్టానం ఏ విధంగా చెప్తుందో దాని ప్రకారం నడుచుకుంటామన్న జీవన్ రెడ్డి అంచనలు ఇప్పుడు మున్సిపల్ ఓటింగ్ ఎలా పాల్గొంటారన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి మనకు. గోపికృష్ణ, సంజయ్ కి పోటీగా జీవన్ రెడ్డి ఎన్నికలను అయితే నిలిపారు. మరి ఈ ప్రమాణ స్వీకారం తర్వాత జీవన్ రెడ్డిపై అధిష్టానం ఎలాంటి ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? అనుష, అయితే మనకు దాదాపు కోరం సభ్యులైతే ఎమ్మెల్యే అయితే తన దగ్గరికి చేర్చుకున్న నేపథ్యంలో జీవన్ రెడ్డి ఇప్పుడు ప్రమాణ స్వీకారం అనంతరం మాత్రం ఎమ్మెల్యే ఇండిపెండెంట్ ఏదైతే స్వతంత్రంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాక దశాబ్ద కాలంగా కూడా టికెట్లు రాక కూడా ఉన్న ఏదైతే అనుచరులు ఉన్నారో వారు సైతం ఇటు కాంగ్రెస్ పక్షాన ఉండే ఆలోచనలు లేరని కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. జీవన్ రెడ్డిని కూడా ఈ మున్సిపల్ ఎన్నికలు ఏదైతే మొదలైన నామినేషన్లు అయితే ఎప్పుడు తమకు కేటాయించలేదు, అప్పుడే బీఫామ్స్ పూర్తి స్థాయిలో పార్టీ మారదామంటూ కూడా ఈ అనుచరులు అయితే జీవన్ రెడ్డిని ఒత్తిడి తెస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాని పక్షంలో అధిష్టానం మనం ఏది తప్పు చేయదు, అధిష్టానం లైన్ దాటద్దు అంటూ కూడా జీవన్ రెడ్డి నచ్చ చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితిలో మాత్రం ఈ రోజు తాము పార్టీకి బైలైన్ దాటకున్నప్పుడు కూడా తమను తీసివేయడానికి కారణం తన ఎమ్మెల్యే అపోజిట్ వలసవాదులకు టికెట్ కేటాయించడానికి కారణం ఏంటంటే కూడా మళ్ళీ రివైజ్ చేసుకునే ఆలోచన ఉన్నట్టుంది. ప్రమాణ స్వీకారం అనంతరం కూడా ఆ ఎమ్మెల్యే మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే తన అనుచరులతోటి సమావేశం అయితే ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేసుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఇటు ఇతర నేతలు రాష్ట్ర డిప్యూటీ సీఎంలు సైతం కూడా జీవన్ రెడ్డికి మాట్లాడే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇటు తాము అవకాశం కల్పిస్తామని జీవన్ రెడ్డికి ఎలాంటి నష్టం చేయలేమని చెప్తుంటూ కూడా ఇటు నష్టం వాటిల్ల విధంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తానికి 50 సీట్లు సైతం జీవన్ రెడ్డి వర్గానికి కేటాయించాలని ముందు నుంచి పోరాటం చేస్తున్నా లాస్ట్ మినిట్ లో సంజయ్ వర్గానికి 35 కేటాయించడం అప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి అయితే అధిష్టానంపై మండిపడుతున్న పరిస్థితి నెలకొన్నది. తాను బైలైన్ గీత దాటను అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ ని వీడదంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా పార్టీ ఆదేశిస్తే దాని ప్రకారం నడుచుకుంటున్నా అని చెప్తున్నప్పటికీ కూడా ఈ అనుచరులు మాత్రం పట్టుబట్టి కూర్చుంటున్నారు. తాము ఎలాగైనా ఇప్పుడు పీఠము సంజయ్ వర్గానికి దక్కడంతో తమకు ఎలాంటి అభివృద్ధి చేయరని చెప్పేసి కూడా సంజయ్ జీవన్ రెడ్డి వర్గం అయితే జీవన్ రెడ్డి తోటి మొరబెట్టుకున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఎట్టి పరిస్థితిలో చైర్మన్ పీఠం దక్కించుకున్న సంజయ్ వర్గంకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు జీవన్ రెడ్డి వర్గానికి ఎలాంటి అభివృద్ధిలో కూడా అవకాశం కల్పించకుండా నష్టం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై కూడా మనం పోరాటం చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించిన కౌన్సిలర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో జీవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారన్నది కోణంలో కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. జీవన్ రెడ్డి అనుచరులు మాత్రం ఖచ్చితంగా పార్టీ మారాల్సిందే అని చెప్పేసి కూడా జీవన్ రెడ్డిని ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి నెలకొన్న పరిస్థితిలో మాత్రం రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా జీవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటుందో అని చెప్పేసి చూడాల్సింది. మరో 2.5 ఏళ్ల కాలం పాటు కూడా ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది మాత్రం కార్యకర్తలు ఏ విధమైన నిర్ణయాలు కార్యకర్తలతో చర్చించాకే తాను భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తానని చెప్పేసి కూడా జీవన్ అయితే చెప్తున్న పరిస్థితుల్లో అధిష్టానం సైతం జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు జీవన్ రెడ్డి సైతం తన అనుచరులను అయితే మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్న వెంటనే వాళ్ళని లోపలికి పంపించి తాను తన నివాసానికి వెళ్ళినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. అనుష. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ.